good morning students. Before class we discuss about the coordination in life process linking system. దానిలో మనం బిఫోర్ క్లాస్ లో వచ్చేసి స్టిమ్యులై. వాట్ ఇస్ ద స్టిమ్యులై? స్టిమ్యులై ట్రిగ్గర్ ఆఫ్ స్టిమ్యులస్ మీన్స్ ద స్టిమ్యులస్ ఆఫ్ నర్వ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నౌ డిస్కస్ అబౌట్ ద రెస్పాండింగ్ టు స్టిమ్యులై. రెస్పాండింగ్ టు స్టిమ్యులై. Okay, the environment of the all organisms signals of the change or a stimuli. This is also called as a responding to stimuli. Okay, what is the stimuli? Before class discuss chesam. Stimuli means we are observing for the continuous process. Respond అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బిఫోర్ క్లాస్ లో డిస్కస్ చేసిన ఏంటంటే అయాన్ పావులో గురించి ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే ఏదైనా ఒక డాగ్ కి ఎవ్రీడే గివెన్ ద వెల్ బ్రెయిన్ అండ్ గివింగ్ ఫుడ్ ఇస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నామంటే అది ఆ ప్రొడ్యూసింగ్ ఫర్ ద సెలైవా అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే సెలైవా అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది దేనికి రెస్పాండ్ అయింది అంటే బెల్ రింగింగ్ కి రెస్పాండ్ అయిందని డిస్కస్ చేసాం. అంటే బెల్ రింగింగ్ రెస్పాండ్ అవ్వడం వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా ఫుడ్ ఇవ్వకుండానే 2 or 3 days కంటిన్యూస్గా 1 week వరకు ఏం చేశాడు ఇవాన్ పావులు అనే అతను మనకి ఫుడ్ అనేది డాగ్కి బెల్ రింగ్ చేయడం ఫుడ్ ఇవ్వడం అనేది చేశాడు. బట్ నెక్స్ట్ ఏం చేశాడంటే నెక్స్ట్ డే ఏం చేశాడంటే ఆటోమేటిక్గా బెల్ రింగ్ చేశాడు కానీ డిడెంట్ గివ్ ద ఫుడ్ అనేది ఇవ్వకపోయినా కానీ అది ఏం చేసిందమ్మా ఆటోమేటిక్గా ట్యూబ్లోకి సెలైవా అనేది ప్రొడ్యూస్ చేసింది. బికాజ్ ద రెస్పాండ్ టు ద స్టిమ్యులై అంటే ఆ ప్రాసెస్కి అది ఏమైంది రెస్పాండ్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎవ్రీడే వేకప్ 6 o'clock లేదా 5 o'clock అని చెప్తూ ఉంటాం. కంటిన్యూస్గా 1 month మీరు అలా కంటిన్యూస్గా వేకప్ లెగుస్తూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది దానికి మనం కంటిన్యూగా అలవాటు అయిపోతూ ఉంటుంది. అంటే ఏంటి దేనికి రెస్పాండ్ అవుతాం మనం ఆ టైంకి లెగవడం అనేది రెస్పాండ్ అవుతాం. అలాగే ఈ రెస్పాండ్ టు స్టిమ్యులైలో వచ్చేటప్పటికి అలాగే ఈవెన్ పావులో ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ స్టిమ్యులస్ టు రెస్పాండ్ టు స్టిమ్యులస్ అంటే దానికి ఆ డాగ్ ఎలా అయితే కంటిన్యూ అయిపోయి సెలైవా బెల్ రింగ్ చేయగానే సెలైవా ఫుడ్ ఇవ్వకపోయినా కానీ బెల్ రింగ్ చేయగానే ఫుడ్ ఇవ్వకుండానే అది సెలైవాని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ రెస్పాండ్ టు స్టిమ్యులైలో వచ్చేటప్పటికి ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ద చేంజెస్ ఆఫ్ ద సిగ్నల్స్ ఆర్ స్టిమ్యులస్. Okay, the environment of the organisms, the changes of the signals or stimuli is both are called as external or internal process called as a response to stimuli. అంటే జీవుల యొక్క ప్రవర్తనలో ఇప్పుడు ఆర్గానిజమ్స్ యొక్క ప్రవర్తన అంటే బిహేవియర్లో చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రమ్ సిగ్నల్స్ కొన్ని సంకేతాలను ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక స్పారో ఉందనుకోండి, రోజు మీరు కొన్ని దానికి సీడ్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా అది ఏమవుతుంది కొన్ని రోజులకి మనకు అలవాటు అవుతూ ఉంటుంది. అంటే అదేమవుతుంది మనం ఇచ్చేటువంటి సంకేతాలు ఇప్పుడు మనం ఒక క్యాట్నో లేకపోతే ఏదైనా ఒక డాగ్నో పెంచుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం చేసే సిగ్నల్స్ అనేది దానికి ఇలా అంటాం ఏదో చేస్తుంటాం సంథింగ్ కొన్ని సిగ్నల్స్ అనేవి మనం ఇస్తాం లేదా చేంజెస్ ఆఫ్ ద సిగ్నల్స్ ఆ స్టిమ్యులై అదేమవుతుంది ఆటోమేటిక్గా వాటికి అలవాటు అవ్వడం అనేది జరుగుతుంది. అంటే జీవుల యొక్క పరిసరాలు మన ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అనేవి వాటి యొక్క సంకేతాలు కొన్ని సిగ్నల్స్కి మార్పులు అనేవి చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ the signals of changes or stimuli all living organisms depend on respond to stimuli. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి చూడమ్మా, ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ద సిగ్నల్స్ ఆఫ్ చేంజ్ ఆర్ స్టిమ్యులై ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రెస్పాండ్ టు స్టిమ్యులై. జీవుల యొక్క మన పరిసరాల్లో మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ యొక్క మార్పు అనేటువంటి మన ఎన్విరాన్మెంట్లో పరిసరాల్లో ఉండేటువంటి జీవుల యొక్క మార్పు అనేటువంటిది అవి చేసేటువంటి సంకేతాల ద్వారా కానీ లేదా చర్యల వల్ల కానీ వాటి యొక్క మార్పు అనేది రావడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజం రెస్పాండ్ టు స్టిమ్యులై అవన్నీ కూడా వాటికి రెస్పాండ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీ మదరే ఉన్నారు, నీకు ఏదో ఒక నిక్ నేమ్ పెట్టి పిలుస్తున్నారు కంటిన్యూస్గా.
చోటియో బోడియో ఏదో పిలుస్తారు కదా సంథింగ్. నువ్వు దానికి అలవాటు పడతావా లేకపోతే నీ నేమ్తో పిలిచేదాకా వెయిట్ చేస్తూ ఉంటావా? మనం ఆ పేరుకి ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు నిక్కీ అని ఏదో పెట్టుకున్నాం మనం సంథింగ్. ఆ నిక్కీ అని పిలవగానే నేనే అని నువ్వు లేచి వెళ్తావుగా, లేదా అలాగే కూర్చుంటావు నా పేరు నిక్కీ కాదు అని అలాగే కూర్చోం కదా. అంటే ఏంటంటే ఏదైనా ఒక సిగ్నల్స్ అనేవి మనం ఇండికేట్ చేస్తే, సిగ్నల్ అనేది మనం కనుక ఇండికేట్ చేస్తే ఆటోమేటికలీ యువర్ అలర్ట్ ఫర్ ద సిగ్నల్. ఆ సిగ్నల్ రాగానే మనం ఏం చేస్తాం, అలర్ట్ అయిపోతుంది. ఇన్ కేసు రోడ్డు మీద మనం చూస్తాం ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, సిగ్నల్స్ అక్కడ గ్రీన్ లైటో రెడ్ లైటో వేస్తూ ఉంటాడు సంథింగ్. వేసినప్పుడు మనం ఆ రెడ్ లైట్ వెళ్ళింది అంటే లేదా గ్రీన్ లైట్ వెళ్ళింది అంటే అలాగే కూర్చోగా ఆగామనుకోండి, వెళ్ళమనేది ఏదో సిగ్నల్ వేసేది వాడు, వేసినప్పుడు వెళ్ళకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉంటామా? లేదు కదా. అంటే ఏంటి, ఆ సిగ్నల్కి మనం రెస్పాండ్ అవ్వాలి. అంటే ఆల్ ఆర్గానిజం ఆర్ రెస్పాండ్ టు స్టిమ్యులై. ఇన్ కేస్ ద క్యాట్ మే బి రన్నింగ్, it saw a mouse. Understand? A cat may be running, it saw a mouse. ఎప్పుడైతే క్యాట్ అనేది మౌస్ని చూస్తుందో ఆటోమేటిక్ ఏం చేస్తుంది, రన్నింగ్ చేస్తే అక్కడే నుంచి చూస్తూ ఉంటుంది కదా, రన్ చేస్తుంది కదా. ద క్యాట్ మే బి రన్, ద క్యాట్ మే బి రన్నింగ్ బికాస్ it saw a mouse. It saw a mouse. ఎప్పుడైతే క్యాట్ అనేది మౌస్ని చూస్తూ ఆటోమేటిక్గా రన్ చేసింది, ఎందుకు, దాన్ని క్యాచ్ చేయడానికి. ఓకే, ద క్యాట్ మే బి రన్నింగ్ బికాస్ ఇట్ సా ఏ మౌస్. ఓకే, ప్లాంట్స్ గ్రో టువార్డ్స్ ఏ సన్షైన్. ఈ ప్లాంట్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయి, సన్షైన్ ఎటువైపు ఉంటే అటువైపు పెరుగుతాయి, లేదా వేరే వైపు పెరుగుతాయా? ఇప్పుడు ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ప్లాంట్ ఉంది, సన్షైన్ ఎటువైపు ఉంటే అటు పెరుగుతా, లేకపోతే ఎటు ఉంటే అటు పైకి తిరుగుతా, పైకి తిరుగుతా, రొటేట్ అవుతూ ఉంటాయి. సన్షైన్ ఎటువైపు తిరిగితే అటువైపు ప్లాంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. ప్లాంట్స్ గ్రో టువర్డ్స్ ద సన్షైన్. సన్షైన్ ఎటువైపు ఉంటే అటువైపు పెరగడం అనేది చూస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక డార్క్ రూమ్లో కనుక డార్క్ రూమ్ తీసుకొని ఒక విండో అనేది ఓపెన్ చేసి ఉంచి ఒక ప్లాంట్ని అక్కడ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఒక కుండీలో కనుక ఒక ప్లాంట్ని తీసుకొని ఒక డార్క్ రూమ్ తీసుకొని డార్క్ రూమ్లో ఒక విండో అనేది ఓపెన్ చేసేసి అక్కడ కనుక మీరు ఒక ప్లాంట్ని కనుక పెంచితే ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ప్రాక్టికల్ అనేది ప్లాంట్ అనేది ఎటువైపు అయితే మనకి సన్షైన్ వస్తుందో, అంటే వెలుతురు ఎటువైపు నుంచి వస్తుందో, ఫోకస్ ఎటు నుంచి వస్తుందో, లైట్ ఫోకస్ అటువైపే గ్రో అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇది 9th క్లాస్లో కూడా ఉంది ఎక్స్పెరిమెంట్, మనం చూసాం, ఎప్పుడప్పుడే మర్చిపోతాం అనుకోండి. ద ప్లాంట్స్ గ్రో టువర్డ్స్ ద సన్షైన్. We start the sweating. It is a humid area. It is very hot and humid condition. ఓకే, ఏం చేస్తుంది, బాగా మనకి స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎలాంటి టైంలో, అది బాగా వాతావరణంలో అట్మాస్ఫియర్లో కనుక మనకి కొంచెం హాట్ కండిషన్ అంటే బాగా వేడి, అలాగే స్వెట్ అంటే కొంచెం తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, కొంచెం ఎక్కువ హాట్ కండిషన్ ఉన్నప్పుడు, హమ్ముడ్గా ఉన్నప్పుడు మనకి స్వెట్టింగ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. మార్నింగ్ టైం ఈవినింగ్ టైంలో కనుక చూసుకుంటే కనుక ఆఫ్టర్నూన్ టైంలో మనకి ఎక్కువ స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బికాస్ we start the sweating the humid and hot condition. The atmosphere have a humid and hot condition ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా స్వెట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? ఓకే, ద responding to stimuli లో వచ్చి the environment of the organisms and the signals of the changes are stimuli. All are living organisms respond to stimuli. అంటే జీవుల యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి మార్పులను బట్టి, వాటికి వచ్చేటువంటి సంకేతాలను బట్టి మార్పులు అనేవి జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా దేనికి ప్రతిచర్యగా జరుగుతాయి అంటే రెస్పాండ్ టు స్టిమ్యులైకి ప్రతిచర్యగా జరగడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి ద క్యాట్ మే బి రన్నింగ్ బికాజ్ ఇట్ సా ఏ మౌస్. ఎప్పుడైతే ఎలుకను చూడగానే క్యాట్ అనేటువంటిది మౌస్ని చూడగానే ఆటోమేటిక్గా క్యాచ్ చేయాలని పరిగెత్తడం అనేది చేస్తూ ఉంటుంది. ద ప్లాంట్స్ గ్రో ఇన్ ఏ టువర్డ్స్ ద సన్షైన్. ఎక్కడైతే సన్షైన్ అనేది వెలుతురు అనేది పడుతూ ఉండదో అక్కడ ప్లాంట్స్ అనేవి వాటి వైపు చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ we start the sweating is a hot and humid conditions. ఎక్కువ వాతావరణంలో వేడి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి స్వెట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి
the ability to react a particular stimulus in a particular situation. Particular stimulus in a particular situation must be great importance in ensuring survival of the organisms. Okay, the ability to react the particular stimulus in a particular situation. Ability to react ఏదైనా ఒక వర్క్ చేయాలి అంటే ఎబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అది చేయగలం అనేటువంటి ఎబిలిటీ అనేది మనలో ఉండాలి. అంటే ఏదైనా ఆర్గానిజం కావచ్చు, ఏదైనా ఎనీ వర్క్ యూ డూ ద వర్క్, ఎనీ వర్క్ యూ డూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ ఏ సమ్ ఎబిలిటీ ఈజ్ ప్రజెంట్. అంటే మనం ఏదైనా వర్క్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, ఈ ఆర్గానిజమ్స్ కావచ్చు, ఏదైనా పర్సన్స్ కావచ్చు, ఏం కావాలి, మస్ట్ అండ్ షుడ్ బి ఎబిలిటీ అనేది కావాలి. ద ఎబిలిటీ టు రియాక్ట్ ద పర్టికులర్ స్టిమ్యులస్. వాళ్ళకి పర్టికులర్గా కొంత స్టిమ్యులస్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ ఎదుటి ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ ఎబిలిటీని వరకు వాళ్ళు క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది. ద ఎబిలిటీ టు రియాక్ట్ ద పర్టికులర్ స్టిమ్యులస్ ఇన్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్. ఇట్ మే బి మస్ట్ బి ఏ ఇంపార్టెన్స్ ఇన్ ఎండ్యూరింగ్ సర్వైవల్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. ఇన్ని ఆర్గానిజమ్స్ అయినా కానీ వాటిని అలాగే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏ ఆర్గానిజం అయినా కానీ ఏదైనా వర్క్ చేయాలంటే పర్టికులర్ స్టిమ్యులస్ అనేది ఫస్ట్ వాటికి ఉండాలి. దానికి తోడుగా పర్టికులర్ సిచ్యువేషన్ కూడా ఉన్నటువంటి ఎదురున్నటువంటి ఆ సమస్యను కూడా వాళ్ళు అది క్యాచ్ చేయగలిగి ఆ మస్ట్ బి ఇంపార్టెన్స్ ఫర్ ద ఎండ్యూరింగ్ ఆఫ్ ద రెస్పాండింగ్ ఆఫ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్కి అది మస్ట్ అండ్ షుడ్గా కావాలి. నెక్స్ట్ వచ్చేటికి లెట్ us do the experiment ఆఫ్ ద రెస్పాండ్ టు స్టిమ్యులైకి మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి వచ్చేటప్పుడు చూడండి, ఓకే, ఫోల్డింగ్ ఆఫ్ ఫాలింగ్ స్టిక్ అని ఫోల్డింగ్ ఆఫ్ ఫాలింగ్ స్టిక్, ఫోల్డింగ్ ఆర్ ఫాలింగ్ స్టిక్. ఓకే, దీనికి వచ్చేటప్పటికి టేక్ ద లాంగ్ స్కేల్. మనం లాంగ్ స్కేల్ తెచ్చుకుని నో ఇన్ ఏ లాంగ్ స్కేల్ టేక్ ద లాంగ్ స్కేల్ ఆర్ ఏ హాఫ్ సెంటీమీటర్ స్కేల్. ఏదో ఒక లాంగ్ స్కేల్ కావచ్చు, లేదా ఒక 1/2 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఒక వుడెన్ స్టిక్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, నో ప్రాబ్లం. ఒక లాంగ్ స్కేల్ కానీ లేదా ఒక వుడెన్ స్టిక్ కానీ ఏదో ఒకటి ఒక 1/2 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నటువంటి తీసుకోండి. ఇదే ఒక స్టిక్ అనుకోండి. మీ ఫ్రెండ్ని ఇలా క్యాచ్ చేయమని, అంటే ఇలా పట్టుకోమని, పైనుండి నువ్వు ఇలా ప్రెజర్ చేస్తూ ఉంటావు. ప్రెజర్ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, ప్రెజర్ చేసినప్పుడు ఇట్లా ఫాల్ అయిపోవడం, పడిపోవడం అనేది జరుగుతుందా లేదా అలాగే ఉంటుందా, పడిపోతుంది. కాబట్టి ద ఫాలింగ్ ఆఫ్ ద రెస్పాండివ్ స్టిమ్యులై అంటే మనం ఎప్పుడైతే దేని మీద అయితే ప్రెజర్ చేస్తున్నాము, ఏ ఫింగర్స్ని మనం ఎదురుగా పెట్టుకున్నాము, థంబ్ అండ్ 4 ఫింగర్ పెట్టినప్పుడు ఈ ఫింగర్ ఈ రెండింటి మధ్యలో మనం ఇలా వదిలేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ద ఫాల్ డౌన్ టు ద చాక్ పీస్. అలాగే ఈ స్టిక్, ఇదే స్టిక్ అనుకోండి, స్టిక్ కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా పై నుండి ప్రెజర్ చేస్తున్నప్పుడు పడిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ రెస్పాండివ్ స్టిమ్యులస్లో కూడా ఏంటంటే మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది మనం దాని యొక్క కెపాసిటీని బట్టి మనం మూవ్ చేయడమే కానీ దాన్ని ప్రెజర్గా వచ్చి స్పీడ్గా వచ్చి ఇలా ప్రెజర్ చేస్తే ఆటోమేటిక్గా దానికి కింద పడిపోవడం అనేది జరుగుతుంది. అంటే అది ఎన్ని సెకండ్స్లో అది కింద పడుతుంది, ఎలా పడుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోవడం అనేది దాని గురించి రెస్పాండివ్ స్టిమ్యులస్ గురించి. నెక్స్ట్ వచ్చేటప్పుడు దీనిలోనే మనకి గ్యాలెన్. ఈ గ్యాలెన్ అనే అతను ఎవరమ్మా అంటే, గ్యాలెన్ అనే అతను గ్రీక్ సైంటిస్ట్. ఎవరమ్మా, గ్రీక్ సైంటిస్ట్. అయితే in human body have a different types of the functions are present. Human body have a different types of the functions అనే ఉన్నాయి. అంటే మన శరీరంలో వచ్చేసరికి రకరకాలైనటువంటి విధులను నిర్వర్తిస్తూ మన బాడీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆర్ ప్రజెంట్. అంటే మన బాడీ అనేటువంటిది మానవ శరీరంలో రకరకాలైనటువంటి విధులను నిర్వర్తించేది బ్రెయిన్ అని నమ్మేటువంటి వారు గ్రీకులు.
ఇప్పుడు మనకి బిఫోర్ యాన్షియంట్ టైంలో వచ్చే గ్రీకులు, అరబులు, మహమ్మీలు ఇలా ఉన్నారు కదా, సోషల్లో వస్తుంది కదా. అలాగే ఈ గ్రీకులు ఏం చేసేవాళ్ళం అంటే మానవ శరీరంలో అంటే హ్యూమన్ బాడీ హ్యావ్ ఏ డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్. ద ఆల్ డిఫరెంట్ పార్ట్స్ హ్యావ్ ఏ ఫంక్షన్స్ ఆర్ క్యారీడ్ బై ద బ్రెయిన్. అంటే ఈ బాడీలో ఉన్నటువంటి ప్రతి ఫంక్షన్ నిర్వర్తించేది ఏంటది? బ్రెయిన్ అని నమ్మేటువంటి వారు గ్రీకులు అంట అప్పటి రోజులు. అయితే హ్యూమన్ బాడీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆర్ ప్రెజెంట్. All parts controlled by brain. Controlled. Since damage to organ introduced in a, అయితే హ్యూమన్ బాడీ హ్యావ్ ఏ డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ ఆల్ పార్ట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఏ బ్రెయిన్ అని చెప్పినటువంటి పర్సన్స్ ఎవరమ్మా అంటే గ్రీకులు. ఆ మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని రక్షణ కల్పించేటువంటిది, వర్క్ చేయడానికి సహజంగా ఏ వర్క్ చేయాలన్నా మనకి దేని యొక్క కంట్రోలింగ్లో ఉంటుంది అంటే బ్రెయిన్ యొక్క కంట్రోలింగ్లో ఉంటుంది అని చెప్పినటువంటి పర్సన్స్ ఎవరమ్మా అంటే ఈ గ్రీక్ పర్సన్స్. ఈ గ్రీకులు నమ్మేవాళ్ళు. అయితే ఒక పర్సన్ ఏమైందంటే ఆటోమేటిక్గా ఏదో ఫెస్టివల్స్ అలాంటివి జరిగినప్పుడు ఒక రథంలో నుంచి కింద పడిపోతాడు ఒక పర్సన్. ఓకే, అండర్స్టాండ్. ఒక ట్రావెలింగ్ చేసేటువంటి రథం ఉంటుంది, ఇప్పుడు ఊరేగింపులు చేస్తూ ఉంటారు కదా ఫెస్టివల్స్ అప్పుడు. ఆ రథం మీద నుంచి పడిపోయినటువంటి పర్సన్స్కి వచ్చేటప్పటికి ఏమైందమ్మా అంటే అతనికి నెక్ పార్ట్లో దెబ్బ తగలడం అనేది జరిగింది. నెక్ పార్ట్ హ్యావ్ సమ్ డ్యామేజ్ ఆర్ ప్రెజెంట్. ఆన్ ద టైమ్ ద గ్యాలెన్ ఆర్ observed for person, they have a the neck part have some damage. On the time the legs are, the hands are not movement. Legs and hands అనేవి మూమెంట్ అనేది జరగట్లేదట. బికాజ్ వాట్ ఇస్ దట్? ద టూ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ బ్రెయిన్. మన బాడీకి రెండు రకాలైనటువంటి నర్వ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒకటి ఏం చేస్తాయి జ్ఞాన నాడులు, ఇంకోటి చాలక నాడులు. చాలక నాడులు అంటే వర్క్ చేసేటువంటి వాటిని చాలక నాడులు అంటారు. అంటే వాటిలో ఏమవుతాయి అంటే ఆ జ్ఞాన నాడులు ఏమవుతాయి మనకి ఆ జ్ఞాన నాడులు అనేవి డ్యామేజ్ అవుతాయి అంట. ఈ నెక్ పార్ట్లో కనుక దెబ్బ తగ్గితే ఆ పర్సన్కి ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ జ్ఞాన నాడులు అనేవి కట్ అయిపోతాయి. కట్ అయినప్పుడు అవి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేటువంటి వర్కింగ్ అనేది లేదు. అయితే వర్క్ చేసేటువంటి నాడులు ఉన్నాయి కదా, అవి ఏమవుతాయి అవి వర్క్ చేయడానికి హ్యాండ్స్ ఇలా పైకి లేపలేడు పర్సన్. మూమెంట్స్ అయితే జరుపుతూ ఉంటాడు, కాకపోతే ఏదైనా బరువుగా ఉన్నటువంటి వాటిని పట్టుకోవడం కానీ అలాంటివి ఏమి జరపలేకపోవడం అతను అబ్జర్వ్ చేశాడు. ఎవరు? హూ ఆర్ దట్ ఐడెంటిఫై ఫర్ ద సిచ్యువేషన్? గ్యాలెన్. ఓకే, గ్యాలెన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక రథం మీద నుంచి పడినటువంటి పర్సన్ యొక్క బ్యాక్ సైడ్ నెక్ పార్ట్లో దెబ్బ తగిలినటువంటి పర్సన్ని అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసినప్పుడు దేర్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ద నర్వ్స్ ఆర్ ప్రెజెంట్ అని అతను ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. The Galen are, they had very little idea of how much of control the Galen, a Greek physiologist. అయితే the control by the brain, and since the organs produce a remarkable change behavior, they had very little idea on how such control Galen, Greek physiologist. అయితే ఇతను ఎవరమ్మా అంటే గ్రీక్ ఫిజియాలజిస్ట్ అంటే శరీర ధర్మశాస్త్రవేత్త. ఫిజియాలజిస్ట్ ఇన్ ఏడి అంటే క్రీస్తు పూర్వం 129 to 200 ఇయర్స్ మధ్య. క్రీస్తు పూర్వం 129 నుంచి 129 to 200 మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఇతను వర్క్ చేస్తూ ఉన్నటువంటి పర్సన్. అంటే మానవ శరీర ధర్మశాస్త్రం అంటే మనిషి గురించి స్టడీ ఆఫ్ ద హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ బాడీ గురించి స్టడీ చేసేటువంటి పర్సన్. ఎవరు అంటే గ్యాలెన్ అంటే. అయితే ఇతనికి అప్పుడు దేర్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ద నర్వ్స్ ఆర్ ప్రెజెంట్. ఏం చెప్పాడు ఇతను అంటే టూ టైప్స్ ఆఫ్ ద methods. Two types of the nerves are present. One is the sensation of the dose of sensation. Second one is the dose of action. అయితే the Galen identified that there are the two types of the nerves are
చెప్పాలి, ద డోజ్ ఆఫ్ సెన్సేషన్ అండ్ డోజ్ ఆఫ్ ద యాక్షన్. అంటే సెన్సేషన్ మీన్స్ ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అది చెయ్యాలి అనేటువంటి ఆలోచన వచ్చినా కానీ చేయలేకపోవడం. ఒకటి వర్క్ చేయకుండా ఉండడం, హ్యాండ్స్ అనేవి పైకి లేకుండా ఉండడం, లేదా ఫీలింగ్ అనేది వచ్చినా హ్యాండ్స్ ఓన్లీ మూవ్మెంట్ చేయడం కానీ లాంగ్ వాటిని అతను క్యారీ చేయలేకపోవడం అనేది 2 సింటమ్స్ అతను అబ్జర్వ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ రియల్లీ ఫ్యాక్ట్ ఇన్ ఏ వన్ పర్సన్ ఆర్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ నుంచి కింద పడిపోవడం అనేది జరిగింది, మన కళ్ళ ముందు జరిగినటువంటి నేను అబ్జర్వ్ చేసినటువంటిది. ఇది ఒక పర్సన్ ఏదో స్మాల్ డ్రింక్ చేసి సంథింగ్ డాబా పై నుంచి ఇలా పడిపోయాడు. ఇది ఎగ్జాంపుల్ దీనికి సంబంధించింది కాబట్టి అవి ఉంటాయి అంతే, అర్థమైంది, అంతేగాని అదేదో అనుకో. ఇలా పడిపోవడం అనేది జరిగింది. పడినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి మనకి స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి 3 ఇట్లా మనకి ఇలా ఉంటాయి కదా, స్పైనల్ కార్డ్లో వచ్చి ఇలా రింగ్స్గా ఉంటాయి. ఈ రింగ్స్గా ఉన్నటువంటి మధ్యలో ఒక వెయిన్ అనేది ఉంటుంది మనకి. ఇది ఎక్కడ వరకు ఉంటుందమ్మా అంటే స్పైనల్ కార్డ్ నుంచి రిఫ్లెక్స్ ఆర్క్ మొత్తం ఈ భాగం వరకు మనకి ఉండవనేది జరుగుతుంది. అయితే ఈ ఇది నెక్ పార్ట్ అనుకోండి, ఈ నెక్ పార్ట్లో ఈ రింగ్స్ అనేవి ఇట్లా మనకి 33 వరకు ఉంటాయి. ఇలా రింగ్స్ ఉంటే ఈ రింగ్స్లో చెప్పి ఒక వెయిన్ ఉంటుంది. ఈ రింగ్స్ కనుక పగిలిపోయినా, ఇన్ కేస్ డ్యామేజ్ అయినా, వీటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా న్యూగా వేయవచ్చు, అండర్స్టాండ్. కానీ ఈ వెయిన్ కనుక చితికిపోయింది అనుకోండి, నుజ్జు అయిపోయింది అనుకోండి, ఇట్లా ఏదో సంథింగ్ తెగిపోవడం ఏదో జరిగింది సంథింగ్ ఇది దీన్నైతే ఎవరు ఏం చేయలేరు, ఏ డాక్టరు ఏం చేయలేరు. ఇదైతే ఏదో ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా దీనికి ట్రీట్మెంట్ ఉంటుందండి. అయితే ఈ పడినటువంటి పర్సన్ యొక్క మీకు ఈ టాపిక్ ఉంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అంతేగాని ఇది వేస్ట్ అనుకోవద్దు. అయితే ఈ మిడిల్లో ఉన్నటువంటి వెయిన్ తెగిపోయింది ఆ పర్సన్. తెగిపోవడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా 3 months వరకు బాగానే ఉన్నాడు. 3 months వరకు బాగుండడం అంటే ఏంటంటే నడవలేదు. సెన్సేషన్ చెప్పాను కదా, డోజ్ ఆఫ్ ద సెన్సేషన్, డోజ్ ఆఫ్ ద యాక్షన్స్ రెండూ లేవు. ఎందుకని? బికాస్ ద డ్యామేజ్ ఆఫ్ ద నర్వ్స్ అనేది డ్యామేజ్ అయింది. బ్రేక్ ఇక్కడ మెడ దగ్గర ఉన్నటువంటి ఒక 4 రింగ్స్ ఉన్నాయి కదా, ఈ 4 రింగ్స్లో ఇంతవరకు 4 రింగ్స్లో ఇంతవరకు ఈ పార్ట్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది, అంటే నుజ్జు అయిపోయింది. లోపల అయిపోవడం వల్ల ఏమైంది అంటే కూర్చోబెట్టాలి, మనం ఇలా కూర్చోబెట్టాలి, కూర్చుంటాడు. కాకపోతే ఇట్లా చేతులు, హ్యాండ్స్, లెగ్స్ పనిచేయట్లా, వాకింగ్ లేదు. ఇక డోజ్ ఆఫ్ ద సెన్సేషన్, డోజ్ ఆఫ్ ద యాక్షన్ అంటే ఇది మీకు అర్థమవుతుందని చెప్పాను. అంటే ఈ భాగంలో మెడ భాగంలో దెబ్బ తగిలినటువంటి పర్సన్ యొక్క పరిస్థితి అలా ఉంటుంది. అంటే ఆ భాగంలో ఏదైనా ఒక డ్యామేజ్ అయింది అంటే ఆ రింగ్ స్పాట్లో ఉన్నటువంటి వెయిన్ అనేది తెగిపోయింది. నర్వ్ తెగిపోవడం వల్ల ఆ పర్సన్ ఏంటంటే హ్యాండ్స్ నో మూమెంట్స్, హ్యాండ్స్ లేకుండా పైకి ఇక్కడ వరకు తీసుకొస్తున్నాడు కానీ ఇంకా వేరే ఏం పట్టుకునే క్యాపబిలిటీ లేదు. అంటే యాక్షన్ ఉంది, ఇట్లా తీసుకునే యాక్షన్ ఉంది కానీ సెన్సేషన్ లేదు, ఏది వర్క్ చేసేటువంటి సెన్సేషన్ లేదు, మూమెంట్ లేదు, కదలిక అనేది లేదు. ఇక ఈ భాగం నుంచి లెగవట్లా పైకి మనిషి, లెగ్స్ నుంచునే క్యాపబిలిటీ కూడా లేదు, ఎవరొకళ్ళ సహాయం ఉండాలి. అంటే ఏంటి అంటే ఏదైనా ఈ పార్ట్లో కనుక దెబ్బ తగిలిన పర్సన్ యొక్క పరిస్థితి గురించి జ్ఞానం చెప్పాడు మనకి. అంటే బాడీలో ఉన్నటువంటి అన్ని మూమెంట్స్ని కంట్రోల్ చేసేది ఏంటమ్మా అంటే బ్రెయిన్. కానీ ఆ బ్రెయిన్తో ప్రాబ్లం లేకుండా ఆ ఉన్నటువంటి వెయిన్స్ అన్నీ కూడా, ఈ వెయిన్స్ అన్నీ కూడా మనకి వర్క్ చేస్తూ ఆ బ్రెయిన్ సంకేతాలను పంపిస్తేనేగా మన బ్రెయిన్ చేయాలనేటువంటి ఆలోచన మన బ్రెయిన్ నుంచి మనకు రావడం జరిగింది. కానీ అవే ప్రాపర్గా లేనప్పుడు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు దట్ మెంబర్ హ్యావ్ నాట్ మూవింగ్ అండ్ వాట్ ఎనీవన్ ఈజ్ నాట్ ఇన్ ఓన్లీ సిట్టింగ్ ఇన్ ఏ కాట్, మంచం మీద అలాగే కూర్చొని ఉండడం వరకే తన పరిస్థితి. లేచి నడవడం లేదు, కూర్చోవడం, లేచి కూర్చునే క్యాపబిలిటీ లేదు. అంటే ఆ పర్సన్ అలాంటి పర్సన్ ఆ రథంపై నుంచి పైన పడినటువంటి పర్సన్ యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అంటే ఈ పర్సన్ వచ్చేసి ఇది రియల్గా కళ్ళ ముందు జరిగినటువంటి వాస్తవం, అందుకని చెప్తున్నాను. అంటే ఈ స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి 33 పెయిర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. కార్నియల్ నర్వ్స్ అవి ఉంటాయి, మీకు 10th నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. కార్నియల్ నర్వ్స్ అని, స్పైనల్ నర్వ్స్ అని ఉంటాయి. ఆ నర్వ్స్లో జరిగి ఈ 4 వరకు అతనికి చుట్టుకోవడం వల్ల ఏమైందంటే పర్సన్ అలాగే ఉన్నాడు, ఒక 3 months ఉన్నాడు. 3 months లోపు ఏమైందంటే ఇక ఆటోమేటిక్గా ఈ మూమెంట్స్ అనేవి లేవు కదా, అతనికి దెబ్బ తగిలింది ఈ పార్ట్. ఎక్కడ శరీరంలో ఎక్కడ ఏ భాగంలో, ఈ బాడీలో ఎక్కడ ఏ పార్ట్లో కూడా డ్యామేజ్ అవ్వాలి, ఆ పార్ట్లో మాత్రం డ్యామేజ్ అయింది. 2 months వరకు బాగానే ఉన్నాడు, బాగా ఫుడ్ తిన్నాడు, బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు, బాగున్నాడు. 3rd month వచ్చేటప్పటికి ఫుడ్ అనేది తీసుకోవట్లేదు. బికాజ్ ఏమైందంటే లోపల డ్యామేజ్ అయిపోయింది బాడీ మొత్తం, అంటే స్పాయిల్
అయిపోయింది, అంటే కుళ్ళిపోవడం జరుగుతుంది కదా, డికంపోజ్ అయిపోతుంది లోపల. అలా అవ్వడం వల్ల నోట్లో ఇక థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యి 4th మంత్ రేపు వస్తానికి ఈ నైట్కి ఇక బిఫోర్ ఒక 1 వీక్ బిఫోర్ నుంచి ఏ ఫుడ్ ఐటమ్స్ తింటాను, ఓన్లీ డ్రింకింగ్ వాటరే. లోపలంతా కూడా బాగా మౌత్ లోపలంతా కూడా బాగా ఈ ర్యాషెస్ లాగా వచ్చేసేసి ఆ పర్సన్ మీకు ఏమైందంటే ఫుడ్ అనేది తినేది లేదు, డ్రింకింగ్ ఓన్లీ. ఇక అలా అలా ఒక నెక్స్ట్ 3rd మంత్ కంప్లీట్ అయ్యి 4th మంత్లోకి వస్తున్నానంటే చనిపోవడం జరిగింది. బికాజ్ ఏమైంది అంటే లోపలంతా కూడా స్పాయిల్ అయిపోయింది. ఆ ఐటమ్స్, ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకునేటువంటి లోపల ఆ క్యాపబిలిటీ అనేది లేదు. రియల్గా ఇది జరిగినట్టు వాస్తవం. ఎప్పుడైతే ఇలా డ్యామేజ్ అయిందో ఎలాంటి యాక్షన్ కానీ ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి వర్క్ చేయడం అనేది జరగలేదు. జరగకుండా పర్సన్ విల్ బి డై నెక్స్ట్ 4th మంత్. అలాగే ఈ రథంపై పై నుంచి పడినటువంటి పర్సన్ కూడా ఏమైంది అంటే దోస్ ఆఫ్ ద సెన్సేషన్, దోస్ ఆఫ్ ద యాక్షన్స్, ఇవి రెండు కూడా లేకుండా పోవడం అనేది జరిగింది. ఓకే, అండర్స్టాండ్? దిస్ ఇస్ ద రెస్పాన్స్ టు స్టిమ్యులెంట్. గ్యాలెన్ చేసినటువంటి గ్రీక్ సైంటిస్ట్ ద హ్యూమన్ బాడీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్, ద ఆల్ పార్ట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఏ బ్రెయిన్ అని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరమ్మా అంటే ఈ గ్యాలెన్ వచ్చేటప్పుడు మనకు వచ్చేయాలంటే గ్రీక్ ఫిజియాలజిస్ట్ అండ్ ఏడీ ఇన్ 129 to 200 years మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఇతను వర్క్ చేసినటువంటి పర్సన్. టూ టైప్స్ ఆఫ్ ద నర్వ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ దోస్ ఆఫ్ ద సెన్సేషన్, దోస్ ఆఫ్ ద యాక్షన్స్ గురించి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి నాసెల్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కసింగ్ నాసెల్. అయితే బిఫోర్ క్లాస్ గివెన్ దట్ హోంవర్క్ బిఫోర్ which are given homework 4th chapter లో given. Okay, next class will be practice the human excretory system and LS of kidney ఒకసారి 2 diagrams ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యారా? వన్స్ అగైన్ రిపీట్ ద యూరిన్ ఫార్మేషన్ క్వశ్చన్ అండ్ 2 diagrams, both diagrams ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కసింగ్ రిమైనింగ్ వన్స్ అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి 5th chapter లో గివెన్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కసింగ్.